అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో రీల్ షేర్ చేసింది. ఆ రీల్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 10 లక్షల షేర్స్ అనేది ఆ వీడియోకి రావడం జరిగింది. ఆ 10 లక్షల షేర్ రావడానికి ఆమె అంతలా ఏం మాట్లాడింది అంటారా? ఆమె ఏం మాట్లాడలేదు. మనకి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా, నానో బనానా ట్రెండ్ అని చెప్పి తన ఫొటోస్ అన్ని ChatGPT కానివ్వండి, జెమినై కానివ్వండి ఇచ్చేసి ఫొటోస్ జనరేట్ చేయించుకుంటున్నారు. అలాగే ఈ అమ్మాయి కూడా తన ఫోటోను ఒకటి ఇచ్చి జెమినై ద్వారా జనరేట్ చేయించుకునింది ఒక శారీ ఇమేజ్. ఆ శారీ ఇమేజ్ జనరేట్ చేయించుకున్న తర్వాత పోస్ట్ చేసింది, మొత్తం బాగానే ఉంది. కొంచెం తర్వాత జూమ్ చేసి చూస్తే తనకు లెఫ్ట్ షోల్డర్ పైన ఎక్కడైతే తనకు పుట్టుమచ్చ ఉందో ఆ పుట్టుమచ్చతో సహా గూగుల్ జెమినై ఆ ఫోటోని జనరేట్ చేసి ఇచ్చింది. దీంట్లో షాకింగ్ న్యూస్ ఏమంటారా? ఈ అమ్మాయి ప్రాంప్ట్ లో కానివ్వండి, లేదంటే తను ఫోటో అప్లోడ్ చేసిన ఫోటోలో కానివ్వండి, ఎక్కడ తన షోల్డర్ పైన పుట్టుమచ్చ ఉన్నట్టు మెన్షన్ చేయలేదు. అండ్ ఆ ఫోటో కూడా తన లెఫ్ట్ షోల్డర్ మొత్తం కవర్ అయి ఉంది. బట్ గూగుల్ జెమినై ఆ ఫోటోని ఎలా పుట్టుమచ్చతో సహా జనరేట్ చేసింది అన్నది క్వశ్చన్ ఇక్కడ. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, మనం రోజు వాడే ChatGPT కానివ్వండి, గూగుల్ జెమినై కానివ్వండి, పర్ప్లెక్సిటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి మన నాలెడ్జ్ లేకుండానే మన గురించి అవి తెలుసుకోవడం జరుగుతుంది. మనం కూడా మన బెస్ట్ ఫ్రెండ్స్ తో, మన సొంత వాళ్ళతో చెప్పని విషయాలు కూడా మనం ChatGPTతో, గూగుల్ జెమినైతో వెళ్లి దాంట్లో నొక్కేస్తుంది. దీని గురించి తన ఫౌండర్ ఏమన్నాడంటే, సామ్ ఆల్ట్మన్ ఏమన్నారంటే, మీ యొక్క డేటా ఒకవేళ లీగల్ ఇష్యూస్ వస్తే ఫ్యూచర్ లో ఒకవేళ కోర్ట్స్ అడిగితే మేము మీ డేటా అంతా కోర్ట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు దీన్ని ఎట్లా పడితే అలా వాడడానికి లేదు, కొంచెం జాగ్రత్తగా వాడండి. ఈ టెక్నాలజీ అనేది చాలా డేంజరస్ టెక్నాలజీ అని చెప్పి చెప్పడం జరిగింది. మన నాలెడ్జ్ లేకుండానే మన ఇమేజెస్ ని కానివ్వండి, మన డీటెయిల్స్ ని అంతలా యూజ్ చేసుకుంటుంటే మనం ఎలా యూజ్ చేయాలో అది మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అది మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ దాన్ని ఎంతవరకు వాడాలా, ఎలా వాడాలా అంతవరకే యూజ్ చేయండి. డోంట్ యూజ్ ఇట్ బియాండ్. మీ యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి దాన్ని యూజ్ చేయండి, అండ్ నాలెడ్జ్ కోసం దాన్ని యూజ్ చేయండి. అంతేగాని మీ పర్సనల్ డేటా ఇచ్చి అలా అంతా యూజ్ చేయడం చాలా వేస్ట్. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రతి ఒక్క చిన్నదానికి ఏఐలో వెళ్ళి ఏఐలో మాట్లాడే వాళ్ళకి కానివ్వండి, పనికిరాని వాటిని యూజ్ చేస్తున్నారో, ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి.